హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ కలెక్షన్. ఈరోజు కూడా నేను మరికొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయండి. సో నోటిఫికేషన్స్ ద్వారా కూడా మీరు వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో నేను ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా అండి, రీసెల్లర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ అనేసి. ఇంకా ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి. నార్మల్గా ఈ వీడియోలో కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత నేను ఐడెంటిఫై చేయాలి కాబట్టి, నార్మల్ కస్టమర్స్ ఉంటారు, రీసెల్లర్స్ ఉంటారు కాబట్టి నేను ఐడెంటిఫై చేయడానికి మీరు రీసెల్లర్ అని నాకు మెన్షన్ చేయండి. సో దట్ అప్పుడు ఇంటరాక్షన్ అనేది పెరుగుతుందండి మీకు మాకు. సో ఎవరైనా కానీ రీసెల్లర్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి. అండ్ ఇంకా ఎవరైనా మీకు తెలిసిన రీసెల్లర్స్ ఉన్నా కూడా వారికి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు కదా. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోస్ అనేది. కస్టమర్ గ్రూప్స్ లింక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో గో అండ్ చెక్అవుట్. కస్టమర్ గ్రూప్ లింక్స్ అనేవి కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అక్కడ నేను చాలా కలెక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తానండి. మోర్ కలెక్షన్స్ మీరు ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే కన్నా మీరు అందులో జాయిన్ అయ్యారంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అనేవి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రైజెస్ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు అండి. ఎక్కడ నార్మల్గానే ఉంటాయి పెట్టేవన్నీ కూడా. మీకు ఈ కలెక్షన్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. మరికొన్ని కలెక్షన్స్తో మీ ముందుకు రావడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ కలెక్షన్స్ అనేసి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేసి కూడా నాకు మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. నేను దానికి రిలేటెడ్గానే వీడియోస్ అనేవి చేస్తానండి, మీ టేస్ట్కి తగ్గట్టుగానే. ఆ వీడియోలో ఆ జ్యువెలరీ కలెక్షన్స్ ఉండేలాగా చూసుకుంటాను. సో కొత్తగా ఎవరైనా ఆర్డర్ చేసే వాళ్ళకి ఎలా ఆర్డర్ చేయాలి అని తెలియకపోతే ఒకసారి చెప్తానండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, మన సబ్స్క్రైబర్స్కి అండ్ ఆల్సో చాలామందికి తెలుసండి. కాకపోతే కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో చెప్తానండి. ఆర్డర్ అనేది చేయడం చాలా సింపుల్ అండి. ఏం లేదండి, మీకు ఈ వీడియోలో కనిపించే ఏ కలెక్షన్స్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ వీడియోలో కనిపించే నెంబర్కే వాట్సాప్ సెండ్ చేయండి. అవైలబిలిటీ అనేది చెక్ చేస్తాను. అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత అవైలబిలిటీ ఉంటే మాత్రం మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎక్కడా ఉండదండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడగండి, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మన దగ్గర, ఎక్కడ ఉందని కూడా చెప్పలేదు మనం ఇంతవరకు కూడా. మొత్తం ఆన్లైన్ పేమెంటే అండి. సో ఆన్లైన్ పేమెంట్ తర్వాత మీది ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. కన్ఫర్మ్ అయిన ఆర్డర్ అనేది మీకు రీచ్ అవ్వడానికి 7 to 10 days టైం అనేది పడుతుందండి. సో వన్స్ మీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఓపెన్ చేయకోకుండా అన్బాక్సింగ్ వీడియో అనేది చేయండి. అన్బాక్సింగ్ వీడియో చేయడం వల్ల మీకు ఏవైనా డ్యామేజ్డ్ పీసులు వచ్చినా లేకపోతే ఏదైనా బ్రేక్ అయినా కూడా ఎక్స్చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఎక్స్చేంజ్ అయినా చేయొచ్చు, లేదంటే రిటర్న్ అయినా చేయొచ్చు అన్బాక్సింగ్ వీడియో ఉంటే. కాబట్టి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి. అన్బాక్సింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి. మేము డ్యామేజ్డ్ పీసెస్ కలెక్షన్స్ అయితే ఏవి సెండ్ చేయమండి. ఇన్ కేస్ జర్నీ ట్రావెలింగ్ టైంలో ఏమన్నా బ్రేక్ అయితే చెప్పలేం కదా. సో ఇన్ కేస్ వాళ్ళ బ్రేక్ అయితే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే మాత్రం మీకు కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో అనేది మ్యాండేటరీ అండి. కాబట్టి ఎవరు దాన్ని స్కిప్ చేయకండి. ఐ హోప్ కొత్తగా ఎవరైనా ఆర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను ఫుల్ డీటెయిల్స్. మెయిన్గా కస్టమర్స్కి ఉండే డౌట్ ఏది అంటే ఎక్కడి వరకు షిప్పింగ్ చేస్తారు అనేసి చాలామంది అడుగుతున్నారండి. ఆల్ ఓవర్ ఇండియా అనేది షిప్పింగ్ చేయడం జరుగుతుందండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం షిప్పింగ్ చేయబడుతుంది. అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగే అండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ లేవు, ఫ్రీ షిప్పింగే వస్తుంది. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.